సినిమా బాగుంది. సినిమా బాగుంది. సినిమా బాగుంది. అన్స్టాపబుల్ బాగుంది. మీరు రేపు చూస్తారు. నేను మళ్ళీ చూస్తా. నేను ఈ రోజు చూస్తా. ఏంది సినిమా బాగుంది. చాలా బాగుంది. రేపు చూస్తా. బాగుంది. రేపు చూస్తా. నాకు చాలా బాగుంది. చూస్తా. నేను సినిమా రేపు కూడా చూస్తా. ఇప్పుడే చూస్తా. మళ్ళీ చూస్తా. నేను సన్నీ అన్న ఫ్యాన్స్ అన్న. మా సన్నీ అన్న ఫ్యాన్స్ చాలా మంది ఈ రోజు థియేటర్కి రావడం జరిగింది. వాళ్ళందరికీ టికెట్లు దొరకకపోయినా అతి కష్టం మీద టికెట్లు తీసుకొని సినిమా చూసి ఒక్కొక్క ఎట్లుందంటే అన్న కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా. నేను డైమండ్ రత్నబాబు ఫ్యాన్. నేను సన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రత్నబాబు గారు ఫ్యాన్. నేను ఫ్యాన్. సినిమా సూపర్. ఎక్కువ మాట్లాడుతున్నాను. సినిమా సూపర్. సినిమా బంపర్ ఇట్టు. నేను రేపు కూడా చూస్తా. మంచి సూపర్ బ్లాక్ బాబు గారు ఫ్యాన్ ఇక్కడ. ఇప్పుడు సినిమా నవ్వించామని నిజాయితీ చెప్పండి. ఫ్రాంక్స్ ఇవన్నీ కాదు. సో ఆడియన్స్ చూసి చెప్పాలి ఈ సినిమాని. సో రివ్యూస్ డెఫినెట్లీ చాలా నేను కూడా రివ్యూస్ చూస్తాను. ఈ సినిమాలో కూడా రివ్యూస్కి సంబంధించి ఒక కంటెంట్ ఉంది. మీరు సినిమా చూస్తుంటే చాలా మంచి కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్ ఆయన. సో ఆయనకు ఒక టార్గెట్ కామెడీ. ఆయన పెన్ను కామెడీ రాస్తుంది కాబట్టి మేము కూడా అదే ఆడియన్స్కి జస్ట్ రిలాక్సేషన్ కోసం ఫన్ ఓరియంటెడ్ గా ప్లాన్ చేసాం అని చెప్పి ఆడియన్స్ మీరు చెప్పారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. సో ఎలా ఆడియన్స్ కి ఏం చెప్పబోతున్నారు సార్? చిన్న సినిమాని సపోర్ట్ చేయమని చెప్పారు కదా సార్. నిజంగా చెప్పాలని బ్రహ్మానందం గారు మాకు ట్రైలర్ లాంచ్ వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పారు, యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి అని. అది నేనే కాదు, అందరం మన ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో ఒకసారి మీరు సినిమాకి వచ్చి యాక్టింగ్ కొత్తగా మీకు ఏమనిపించిందో జెన్యూన్గా చెప్పండి. సో మేమైతే ప్రయత్నం చేసాం ఒక మంచి సినిమా తీసి. కొన్ని సినిమాలు ఇంటికి తీసుకుపోతాం. సో ఇంటికి తీసుకుపోయే సినిమా అంతా కాదు కానీ ఓకే, లైక్ ఎంటర్టైన్ అయ్యి వెళ్ళొచ్చు. బాగుంది భయ మూవీ. ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీతో చూడొచ్చు భయ, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ మూవీ కదా. కొన్ని వల్గర్ సీన్లు ఉన్నాయి, తప్పదు. సన్నీ అన్న యాక్టింగ్ ఒక్కొక్క మూవీకి ఇంకా పెరుగుతూ వస్తుంది, ఒక్కొక్క మూవీకి అప్డేట్ అవుతూ వస్తుండు. ఇందులో కొంచెం పర్లేదు. వెబ్ సిరీస్ వచ్చింది కదా, ఆ స్లాంగ్లో బాగా చేసిండు అన్న వరకు అయితే అన్న న్యాయం చేసిండు క్యారెక్టర్. సప్తగిరి అన్న అయితే ఆల్వేస్ న్యాయం చేసిండు. ఇంకా అక్సాగానే అయితే ఫైట్లు చేసింది, ఇచ్చి పడేసింది. హీరోయిన్ కూడా బాగా చేసింది. మూవీ ఎంత 5 భయ్యా? 3.5 భయ్యా. 3.5 అంతే భయ్యో. ఇది మూవీ కాదు, కామెడీ వాళ్ళందరికి పండగ. అసలు సినిమా వేరే లెవెల్ వచ్చింది. థియేటర్కి వస్తే బుగ్గలు పగిలిపోతాయి ఒక్కొక్కడికి. పిచ్చిగా నవ్వించాడన్న సన్నన్న వేరే లెవెల్. పెళ్ళిళ్ళలో కొడతారు డీజే. సినిమాలో ఏమున్నాడు రా మా సన్నీ అన్న. భయ్యా సినిమాకి రండి, నిజంగా 2 గంటలు కడుపుబ్బ నవ్వుకొని ఎంజాయ్ చేస్తారు. సన్నన్న అన్స్టాపబుల్. ఆగదు నువ్వు ఎక్కడ, చింపేసావు అసలు సినిమా. ఇంకోటి సప్తగిరి గారు వేరే లెవెల్ చేశారండి. మీరు ఎక్కడే కానీ హీరో అనే పదానికి మీరు నిజంగా చాలా అంటే చాలా న్యాయం చేశారు. అసలు వేరే లెవెల్ వచ్చింది. ప్రతి ఒక్కడు అన్స్టాపబుల్కి రండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఇంకొకటి మన బాలయ్య గారి బర్త్డే ఉంది. బాలయ్య గారు అన్స్టాపబుల్, ఎక్కడ ఆగరు ఆయన. జై బాలయ్య. ఆయన బర్త్డే కూడా అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే బాలయ్య గారు. థ్యాంక్ యూ. ఇప్పుడే చూశాను అన్స్టాపబుల్. నిజంగా అన్స్టాపబుల్. చాలామంది ఒక 30 మంది కమెడియన్స్తో, ఒకప్పుడు జంబలకడి పంబ, ఎవడిగోల వాడిది, ఎంతమంది కమెడియన్స్తో ఒక స్టోరీతో వచ్చిన సినిమా ఇది. సో చాలా బాగుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. చమ్మక్ చంద్ర, సప్తగిరి, చాలామంది కమెడియన్స్, శకలక్ శంకర్, చమ్మక్ చంద్ర, చాలామంది ఉన్నారు. సో ఫుల్ ఎంటర్టైన్ అవుతారన్న. ఫ్యామిలీతో వచ్చి చూడాల్సింది. సన్నీ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సప్తగిరి ఇంక చెప్పేది ఏమిటి, కామెడీతో పాటు యాక్షన్ సీన్, దానికి తోడు చిన్న లవ్ ట్రాక్ ఇద్దరి మధ్య. సో స్టోరీ కూడా లాస్ట్లో క్లైమాక్స్ ఇస్తారు. చాలా ట్విస్ట్ ఉంటుంది ఎందుకు చేస్తున్నారని. సాంగ్స్, భీమ్స్ గారి మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సో అక్సా ఖాన్ డ్యాన్సింగ్ చాలా బాగుంది. అన్నీ ఉన్నాయి సినిమాలో. సో అన్స్టాపబుల్ అనమాట. లొకేషన్స్ కానీ, విజువల్స్ కానీ, ఫైట్స్ కానీ, బిత్తిరి సత్తి కామెడీ అన్నీ బాగున్నాయి అన్న. చాలా బాగుంది. ఫుల్గా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా ఎట్లుందంటే మనం చాలా రోజుల తర్వాత కామెడీ చూస్తున్నాం.
ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూసినాం కామెడీ చూసినా కూడా మనకు ఒక ఎట్లా అంటే మనం ఎంత టెన్షన్ ఉన్నా ఇలాంటి సినిమాలు చూస్తే మనిషికి ఎప్పుడు ఫ్రీ అయిపోతారు, హ్యాపీగా బయటికి నవ్వు కూడా రావచ్చు. అలాంటి సినిమా తీసిన డైరెక్టర్ గారు చాలా బాగుంది. మళ్ళీ ఏంటంటే హీరో కూడా ప్లస్ పాయింట్ సినిమా కూడా అంతా బాగుంది. ఇంకోటి మన సప్తగిరి యాక్టింగ్ కూడా బాగా చేసిండు, ఇలా ఆయన కూడా మంచి రోల్ పండించింది, ఇలా చాలా సూపర్ చేసిండు. అలా ఉన్న ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేసిండు. మన గబ్బర్ సింగ్ గ్యాంగ్ అంటున్నారు, ఇలా వాళ్ళు కూడా బాగా నటించారు, చాలా బాగా చేసారు. సప్తగిరి యాక్టింగ్ చాలా బాగుంది, ఫైట్ సీన్ మాత్రం చాలా బాగా చేసిండు. గబ్బర్ సింగ్ గ్యాంగ్ అందరు ఉన్నారు, ఇలా వాళ్ళు కూడా బాగా నటించారు. ఏడ నీకు బోర్ లేదు సినిమా. సన్నీ యాక్టింగ్ బాగుంది, ఏదో మన ఎంతో ఎక్స్పీరియన్స్ లెక్క చేసిండు అయినా. ఇలాంటి సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుంది, మనం సపోర్ట్ చేయాలి ఇలాంటి హీరోకి. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఐటమ్ సాంగ్ ఉందల్లా, ఐటమ్ సాంగ్ మాత్రం ఇచ్చి పడేసిండు, చాలా బాగుంది. ఐటమ్ సాంగ్ మాత్రం సూపర్ ఉందల్లా. ఫైట్స్ ఉన్నాయి, ఫైట్స్ మాత్రం ఒక్కొక్క ఫైట్ డిఫరెంట్ ఉన్నది, చాలా బాగుంది. హ్యాట్స్ ఆఫ్ అండి హీరో వారికి, కంగ్రాచులేషన్, ఆల్ ద బెస్ట్. డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ లైక్ దట్. స్టోరీ అయితే బాగుంది అండ్ యాజ్ ఎ తెలుగు గర్ల్గా ఎవరైతే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో నేను వాళ్ళందరితో హ్యాపీగా వర్క్ చేయడానికి ఇష్టం. మీరు పెద్ద స్టార్ కావాలని మనసు ఇప్పుడు దొరుకుతాయి మేడం, ఇంకా పెద్ద స్టార్ కావాలి, మంచిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. యాజ్ ఆఫ్ నో లక్కీ మీడియాలో బెక్కం వేణుగోపాల్ గారి ప్రాజెక్ట్ ఒకటి వర్క్ చేస్తున్నాను అండ్ నేను ఐమ్ సో హ్యాపీ. నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ అజిత్ రావు గారికి అండ్ ఎక్స్పెషల్లీ వేణు గారు, హీ కాస్టెడ్ మీ ఇన్ దిస్ ఫిలిం, ఖచ్చితంగా నువ్వు రావాలి నక్షత్ర సో అండ్ సో అని చెప్పి. అండ్ హూ షోస్ మీ వెరీ వెల్ మా డైరెక్టర్ రత్నబాబు గారికి అండ్ మై కోస్టార్ సన్నీ సప్తగిరి గారికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్, నా మూవీ స్టార్ట్ అయిపోతుంది, ఐఎమ్ లీవింగ్. ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్. ఇప్పుడే చూసిన అన్స్టాపబుల్ సినిమా మామూలుగా లేదు, అదిరిపోయింది. ఏం సినిమా సల్లాగా అన్స్టాపబుల్ అంటే ఏమో అనుకున్నా కానీ ఫుల్ లెంత్ కామెడీ అన్న, సన్నీ అన్న కానీ సప్తగిరి గారు ప్రతి ఒక్కరు అబ్బా నిజంగా యాక్టింగ్ అంటే ఏమో అనుకున్నా కానీ కామెడీ ఏంది నేను కామెడీ నా భూతో నా భవిష్యత్తు. నేను ఇంతవరకు ఏ సినిమాలో చూడలేదు ఇంతగానో కామెడీ, ఇంతమంది ఆర్టిస్టులు ఇంతమంది కామెడియన్స్ ఉంటారు అనుకో, నేనైతే ఇంతవరకు ఏ సినిమాలు అంతకు మించి ఉందన్న. సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్పాలన్న ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క తీరే చెప్పొచ్చు. సన్నీ అన్న గురించి చెప్తాను ఫస్ట్ అయితే. నిజంగా సన్నీ అంటే మామూలుగా మన అందరికి బిగ్ బాస్ గురించి మామూలు తెలుసు కానీ యాక్టింగ్ ఇరుగా తీసిండు, మామూలుగా కాదు ఇరుగా తీసిండు, అలా ఉంది యాక్టింగ్. ప్రతి ఒక్కరన్నా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్స్టాపుల్గా కామెడీ నవ్వు ఇస్తూనే ఉండరు. సినిమా ఎక్కడా కానీ చిన్న మిస్టేక్ ఉంటుందేమని దోలాన్ని కూడా దొరకలేదన్నా, ఆ భూతద్దం పెట్టి దోలాన్ని కూడా దొరకలేదు, అంత బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. సప్తగిరి గారి గురించి చెప్పాల్సిన అవసరం ఏందన్నా, టైమింగ్ ఉన్న కామెడీ ఏంది, అతను అంటేనే టైమింగ్ ఉన్న కామెడీ. అలాంటి కామెడీలో అన్స్టాపబుల్లో రెచ్చిపోయిండు. ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఫ్యామిలీ కానీ చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ముసలోళ్ళు కానీ ముతుకోళ్ళు కానీ ప్రతి ఒక్కరు అన్స్టాపబుల్ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడండి. చచ్చిపోతోళ్ళకి మాత్రం ఒకటే క్లియర్ చెప్తున్నా, చచ్చిపోతోళ్ళకి ఒకటే క్లియర్గా అర్థమవుతుందా, చచ్చిపోతోళ్ళకి ఒకటే క్లియర్ చెప్తున్నా, ముసలోళ్ళకు కూడా అన్స్టాపబుల్ మూవీ మాత్రం ఖచ్చితంగా చూడండి. అన్న సినిమా గురించి చెప్పాలంటే మనం రీసెంట్గా జాతిరత్నాలు చూసినాము, పరిచయం చూసినాము, అన్నింటి మించి ఉందన్న, చాలా బాగుంది సినిమా. మనము అన్స్టాపబుల్ అని అంటే అన్స్టాపబుల్ నవ్వకుండా ఉండాలన్న, నవ్వి చచ్చిపోవాలన్న. ఒక సప్తగిరి అనే యాక్టింగ్ అయినా, మనము చాలా మంది ఇక్కడ సప్తగిరి యాక్టింగ్ అయినా, మనము బిత్తిరి సత్య అనే యాక్టింగ్ అయినా వేరే లెవెల్ ఉందన్న, చాలా బాగుంది. నవ్వి చచ్చిపోయినా మన అన్స్టాపబుల్ అంటే నవ్వి చావపోవడమే అన్స్టాపబుల్, నవ్వి చావాలన్న, అలా ఉందన్న సినిమా వేరే లెవెల్. ఆయన ఇప్పుడు అన్స్టాపబుల్ మూవీ చూసి వచ్చిందో నా ప్రతి ఒక్కరు యాక్టింగ్ ఇరుగు తీశారన్న, ప్రతి ఒక్కరు యాక్టింగ్ మాత్రం సూపర్గా ఉందన్న. యాక్టింగ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది మన మణిరత్నం డైరెక్టర్ గురించి. సన్నపినే డిస్టర్బ్ అది దానిపైన చాలా ట్రోల్స్ వస్తాయి, ఫ్లాప్ అన్నారు సినిమా, అది ఇది అన్నారు. అందరికీ ఇప్పుడు గట్టిగా సమాధానం ఇచ్చాడన్న, నవ్వించాడు, 10 మంది నవ్వించడం గొప్ప, చాలా బాగుందన్న సినిమా మాత్రం. ఇప్పుడే చూసి ప్రతి ఒక్క యాక్టర్కి సన్నీ గారు బాగా సూపర్గా యాక్టింగ్ చేస్తారు. సన్నీ గారు అంటే ఒక కామెడీ టైప్, పెద్ద యాక్షన్ కాకుండా యాక్షన్ సినిమాకి అయితే కామెడీ సినిమా, ఫుల్ కామెడీ సినిమా, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా మాత్రం సూపర్గా ఉంది. భయ్ ఇప్పుడే అన్స్టాపబుల్ చేశాను సినిమా, ఏమన్నా యాక్టింగ్ చేశారా భయ్య, ప్రతి ఒక్కరు సూపర్ చేశారు. ప్రతి ఒక్కరికి నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్. అసలు ఆ మాటలు కూడా రావట్లేదు భయ్య, నవ్వి చచ్చిపోయాను భయ్య అసలు చెప్పాలంటే. ఎందుకంటే అలా చూస్తున్నావా. సో సినిమా అంత బాగుంది, ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు, బాధలో ఉన్న వాళ్ళు వచ్చి నవ్వుకుంటారు, సంతోషంలో వచ్చి నవ్వుకుంటారు, బ్రేకప్ అయిన వాళ్ళు కూడా వచ్చి నవ్వుకుంటారు అన్న. ఎందుకంటే రేపటి సినిమాకు టికెట్ చూసుకోవాలి కదా, అది రేపటికో టికెట్ తీసుకున్నాను. అన్స్టాపబుల్ సినిమా చాలా బాగుంది, మాకు కూడా ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు, ఇది నటించాం మంచి. చూసారు కదా స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీద చూసుకుని బ్రో. ఏంటి బ్రో నేను యాక్టింగ్ చేసినట్టు డైవర్ట్ చేస్తున్నావు. సప్తగిరి యాక్టింగ్ అన్న నువ్వు సూపర్ అన్న. సప్తగిరి అన్న ఏమన్నా యాక్ట్ చేసావా అన్న, అలా గులాబ్ జామ్ అక్క,
అయ్యే మిమిక్రీ అసలు ఆ స్లాంగ్లోని మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం అన్న ఎంత బాగా నవ్వుకోవడం నీ దగ్గర నుంచి. నిజంగా సూపర్ అన్న, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ అ వండర్ఫుల్ మూవీ అన్న. నాకు సినిమాలో హైలైట్ నువ్వే అన్న, మెయిన్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఏంటంటే సన్నీ అన్న ఏంటంటే మన సన్నీ డార్లింగ్ మచ్చ, అది సెపరేట్ జోన్, నీ సెపరేట్ జోన్ అన్న. నువ్వు కామెడీ పరంగా ఎరగదీస్తావు అన్న. మనోడు రొమాంటిక్గా అయితే సన్నీ ఎరగదీస్తాడు, అది నెక్స్ట్ ఆర్డినరీ పెర్ఫార్మెన్స్. అక్షా ఖాన్ అయితే వచ్చింది వెళ్తుంది అర్థంగా సినిమా మొత్తానికి ఉంది భయ్య. నిజంగా ఆమె యాక్టింగ్, ఆమె స్ట్రిచ్చింగ్స్ కానీ, ఆమె ఫిజిక్ కానీ, ఆ ఫిట్నెస్ కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. డీలో ఉన్న తీసుకొచ్చారు మా రివ్యూలుగా, మమ్మల్ని కూడా సినిమాకి ఇచ్చారు. ప్రతి ఒక్కరికి మంచి మంచి కాస్టింగ్, ప్రతి ఒక్కరు ఎక్కడ దాకా ఒక మంచి క్యారెక్టర్ తెప్పించారు. సో సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడండి. ప్రొడ్యూసర్ గారు సినిమాతో డబ్బులు బాగా సంపాదించుకుంటారంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఏ మాటగా మాట అండి, హీరోయిన్ కత్తిలో ఉంది భయ్య. ప్రతి ఒక్కరు రండి సినిమా చూడండి. బుల్ 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 అన్స్టాపబుల్ సినిమా సాంగ్ అదే హైలైట్ భయ్య. ఆ పాట రాసింది కూడా ఎవరో కాదు, మన డీజే ఢిల్లీకి అయితే ఎవరైతే పాట రాశారో అతనే రాశాడు. సో ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రతి ఒక్కరు రావాలి, సినిమా చూడాలి. నా దగ్గర అయితే టికెట్స్ ఉన్నాయి, రేపు మార్నింగ్ కూడా షో ఉన్నాయి. సో ఎవరన్నా నేను చెప్పింది నిజం కాదు, ఇది నమ్మాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ ఎస్ఎస్పీ, PAVIN పవన్ SSP మెసేజ్ చేయండి. రేపు మార్నింగ్ 8:45 షో టికెట్ పట్టుకెళ్ళండి. సినిమా చాలా బాగుంది. ఐ లవ్ యూ గైస్. సప్తగిరి అన్న చించేసావన్న, లవ్ యూ. అంటే చాలామంది ఏంటంటే డైమండ్ రత్నం గారు చాలా మంచి రైటర్. ఆయన ఫస్ట్ సినిమా పిల్ల నువ్వు లేని జీవితం, అది ఎంత మంచి హిట్టో మనకు అందరికీ తెలుసు. దాని తర్వాత వచ్చి వీడో రకం వాడో రకం, తర్వాత ఇలా ఒక 4-5 సినిమాలు ఆయనవన్నీ హిట్లు ఉన్నాయి. తర్వాత కట్ చేస్తే ఏంటంటే డైరెక్ట్గా లాస్ట్ టైం తీసిన సన్ ఆఫ్ ఇండియా చాలా మైనస్ అవడంతో ఆ ఇంపాక్ట్ ఈ సినిమా మీద చాలామంది అనుకున్నారు. కానీ దానికి దీనికి నక్కకి నాలనుకున్నంత తేడా ఉంది. మేకింగ్ విషయంలోనైనా సరే, క్వాలిటీ విషయంలోనైనా సరే, ఆర్టిస్టులతో అయినా సరే, క్యాస్టింగ్ అయినా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తీయడం అనేది మాత్రం జరిగింది. నిజంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ మాత్రం చాలా యాడ్సప్ చెప్పాలి ఆయనకి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ కావాలి. ఇలాంటి ప్రొడ్యూసర్ తాలూకు సినిమాలు చూస్తే ఇంకా మంచి సినిమాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. సప్తగిరి సన్నీ ఇద్దరు యాక్టింగ్ చాలా బాగుంది. సప్తగిరి గారి కామెడీ బాగుంది. అన్స్టాపబుల్ మూవీ ఇప్పుడే చూశాను. ఈ సినిమా యువతని నిద్ర మేల్కొల్పే సినిమా, చాలా బాగుంది. అయితే ఇప్పుడు మన ఏరియా స్ట్రీట్ గల్లీ కుర్రోళ్ళు ఉంటారు కదా, ఈ IPL బెట్టింగ్స్లో డబ్బులు లాస్ అయ్యి మళ్ళీ ఆ డబ్బులు సంపాదించడానికి ఎలా కష్టపడతారు అనే విధంగా సన్నీ అను సప్తగిరి IPLలో డబ్బులు పెట్టి అవి సంపాదించడానికి నానా సంకలు నాకుతారు. విజువల్స్నే చూపించారు మనకి ఇందులో. అయితే చాలా ఫన్నీ ఉంది, ఫన్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ అండ్ అక్షా ఖాన్ అయితే స్పెషల్ అట్రాక్షన్ ఈ మూవీకి అని చెప్పొచ్చు. అండ్ సప్తగిరి యాక్టర్ అయితే ప్రేమ కథ చిత్రం ఉంది కదా, దానికంటే ఇంకా కొంచెం బెటర్గా ఉంది ఇందులో కామెడీ.